అఖండ రివ్యూ. ఏం చెప్పాలి ఈ సినిమా కోసం? అసలు బుద్ధున్నోడు ఎవడైనా, బుద్ధి ఎందుకు, మినిమం 3వ క్లాస్ చదివినోడైనా ఒక మంచి సినిమా తీయగలుస్తాడు. కనీసం ఆలోచిస్తాడు, అరేరే ఇలాంటి సీన్ పెడితే ట్రోల్ చేస్తారేమో, ఇలాంటిది పెడితే నవ్వుతారేమో, సో కొంచెం బాగా తీయాలి అని చెప్పి. అఖండ 2 అంటే ఏదో తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల అలా 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 వెళ్ళిపోయింది. అదే మ్యాజిక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు కదా, కష్టం. మన బోయపాటి అయితే ఇంకా అదే ఫిక్స్ అయిపోయాడు, అలానే తీశాడు. టెంప్లెట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఫస్ట్ హాఫ్ మనకి అఖండ 1 అట్లా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్. చిన్న పాప ఏదైతే ఉందో కొంచెం పెద్ద పాప అయింది అంతే. ఆ అమ్మాయి చిన్న కష్టం వస్తుంది. ఇంటర్వెల్లో మన పెద్ద బాలయ్య ఎంట్రీ, ఇప్పుడు ఇంకా గడ్డం పెరిగిపోయి అఘోరా గెటప్. ఇప్పుడు లొకేషన్ ఏంటంటే హిమాలయాలకు షిఫ్ట్ అయిపోయింది అంతే. మనకు అక్కడ విలన్ ఆది పినిశెట్టి పాప మంచి మంచి సినిమాలు చేసుకుంటున్నాడు. అనవసరంగా విలన్ క్యారెక్టర్ని పిలిచి ఎరుపాపం చేశారు. సర్లే వదిలేయండి. ఆది పినిశెట్టి అస్సలు వాళ్ళది ఆ క్యారెక్టరైజేషన్. బాలకృష్ణకి ఆది పినిశెట్టి కాంబినేషన్స్ అయితే ఎక్కడ కనిపించినా నాకైతే సెట్ అవ్వలేదు. సరైనోడు సినిమా చూస్తే అల్లు అర్జున్ కానీ ఆది పినిశెట్టి వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ నాకైతే ఏదో అడ్రినలిన్ డ్రెస్లా ఉండేది, అంత బాగుండేది అనమాట. ఇక్కడ మాత్రం నీరసం వచ్చింది, అదంత పక్కన పెట్టండి. సో సినిమా అయితే పర్వాలేదు, అలా యావరేజ్ అలా వెళ్ళిపోయింది. సాంగ్స్ విషయంలో కానీ బీజిఎం విషయంలో కానీ ఫస్ట్ మన అఖండ 1లో రిపీట్ అయిన మ్యాజిక్ ఇక్కడ లేదు. ఫైట్స్ కూడా ఏదో ఓవర్ ద ఎలివేషన్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ట్రైలర్లోనే చూపించారు, దానికి మించి ఉన్నాయి. ఇంకా ఒక్క సీన్ ఉంటుంది, ఎలా చెప్పాలి, బుర్ర పోయింది అసలు సీన్కి. దగ్గర ఒక 10 మంది విలన్స్ వస్తారంట. మన బాలయ్య జస్ట్ ఒక అడుగులు వేస్తాడంతే, ఎట్టోళ్ళటి ఎగిరిపోతారనమాట. అంటే మన బాలయ్య టచ్ చేయడం కానీ ఏమి ఉండదు, పని త్రిశూలం విసురుతాడంటే అది ఉండదు, ఒక అడుగులు వేస్తాడంతే, ఎటోళ్ళటి తుల్లిపోతారనమాట. నాయన ఘోరంగా ఉంది. ఇంకంతే కానించేసాం. ఇంకా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, ఫోర్స్ఫుల్గా వెళ్ళి చూడకండి, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి అసలు చూడకండి. యావరేజ్ ఉంది సినిమా అయితే. మేబీ ఒక 2-3 రోజులు ఎలా రన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకే సినిమా రిలీజ్ లేవు కాబట్టి అదొక ప్లస్ పాయింట్. సో మీకు ఎలా అనిపించింది ఏంటి, ఒకవేళ చూసుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.